సమస్య వచ్చినప్పుడే కాదు, సమస్య వచ్చినా, సమస్య రాకపోయినా మన గురి లేదంటే కనుక మనం ఎవరిని చూస్తూ మనం ముందుకు వెళ్ళగలగాలి, ఎంతకనగానే దేవుణ్ణి చూస్తూ వెళ్ళగలగాలి. అందుకే దీనికి సింపుల్ ఫార్ములా, దేవుడు మన జీవితంలో చేసినటువంటి ప్రతి ఉపకారాన్ని కూడా ఎవడికో ప్రకటించాల్సిన అవసరం లేదులే, కానీ ఫస్ట్ మన ప్రాణానికి మనం చెప్పుకుంటూ ఉండాలి, సమస్యలు వచ్చినా రాకపోయినా. అందుకే నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. మనసు పెట్టి మనం ఆలోచిస్తే చిన్నది కూడా పెద్ద ఉపకారమే. ఇప్పుడు మనం గుర్తించట్లేదులే, కానీ మనం తినే ఫుడ్లో బొద్దింకలు కలిసిపోయాయి అనుకున్నాం, మనం చూడం, అన్ని సందర్భాల్లో మనం చూడం, అది మనం తినేసాం, అది మనకు తెలియదు, కానీ తర్వాత ఫుడ్ పాయిజన్ అయిపోయింది. కానీ తర్వాత ఎలా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం అంటే, మీరు బాగా ఆలోచిస్తే ఇది కూడా దేవుని యొక్క కార్యమే మన జీవితంలో. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? ఆయన యొక్క సెలవు లేకుండా ఒక అడుగు తీసి మరొక అడుగు వేయడం అనేది అవనటువంటి పని. అందుకే అది మనకు తెలియటానికే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నామని మనం భావించినా, ఎక్కడో ఒక దగ్గర దేవుడు మనకి కొన్ని పరిస్థితుల్లో కొన్ని మన జీవితంలో చూపించి, ఇదిగో నేనున్నాను అని మనకి తెలియజేస్తూ ఉంటారు.